హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ! ఏదో మీకేదో చెప్పాలని గాదు. చికాకొచ్చి నేనే వీడియో చేస్తున్నా. ఆహ్, ఈ టైంలో వీడియో రికార్డింగ్ అంటే నాకెందుకు? ఏమైంది మీకసలు? నిజంగా వీడియో వాచ్ చేసేవాళ్ళు కూడా 2 రకాలుంటారు. రెగ్యులర్‌గా ఫాలో అవుతూ రెగ్యులర్‌గా మన కంటెంట్ అసలు మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు, పర్టిక్యులర్‌గా ఈ వీడియో మాత్రమే చూసి ఆ వీడియోకి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే, అసలు నాకు ఇలాంటివి చెప్పుకోవడం చండాలంగా హిందీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారనేది ఒక వీడియో మన లోకో పైలట్‌ని అడిగి మనం పెట్టాం. దానికి మనోడు కామెంట్ ఒకాయన అది కూడా కామెంట్ కూడా చూసి పెట్టాను. దానికి ఇంకో కామెంట్ వేరు నిజమే బ్రో అని ఇంకొకరు పెడితే, హిందీ వాళ్ళకి మంచి ప్లాట్‌ఫార్మ్ ఉన్నది. మంచి ప్లాట్‌ఫార్మ్ ఉండడం వల్ల ఆళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీరనేది అదే గదా! హిందీ వాళ్ళకి మంచి ప్లాట్‌ఫార్మ్ ఉన్నది. ఆళ్ళకి మెటీరియల్ అంతా మంచిగున్నది. మంచి మంచి యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అందుకే ఆళ్ళు చదువుతున్నారనే గదా! మరి నేను చెప్పింది ఏంట్రా? నేను చెప్పింది కూడా అదే కదా! వాటెవర్ ద రీజన్ ఆళ్ళు చదువుతున్నారు అని చెప్పాను గదా! సో, ఇవి కూడా ఎందుకంటే మన క్యాండిడేట్ ఒకాయన ఇక్కడి నుంచి పోయి బిలాస్‌పూర్‌లో పెడతాను. అక్కడ పోస్టులు ఎక్కువున్నాయని చెప్పినప్పుడు, అక్కడికెందుకు కష్టమవుతది? అక్కడసలు ఏం నడుస్తుంది? ఎందుకు మన సర్వీసెస్‌ల రాజమండ్రిల, విజయవాడల, వరంగల్‌ల, సికింద్రాబాద్‌ల, సనత్ నగర్‌ల ఎక్కడ పోయినా సరే వైజాగ్‌ల గాని, అక్కడ మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ప్రతి చోట, ప్రతి దగ్గర కూడా హిందీ వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది ఉంటారు? అనేదానికి వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏదైతే గాని, వాళ్ళైతే సర్వీస్‌ని గ్రాబ్ చేసుకుంటున్నారనే గదా! జెప్పాను. సరే మీరనే విషయాన్ని మీకే చెప్తే మళ్ళీ కామెంట్ ఎందుకు ఆడ్‌గా అనిపించిందంటే, ఎప్పుడు నారుతా నారుతా అంటావు ఈడెవడురా బాబు అంటే, అంత కష్టం వచ్చిందా? అది నిజం అని చెప్తుంటే మళ్ళీ కామెంట్‌లో అది నిజమే. నిజంగానే హిందీ వాళ్ళకి మెటీరియల్ బావుందంటే, ఏదైతే వాళ్ళు చేస్తున్నారు గదా! మనం ఎక్కడైనా వెనకబడితేమేమో కదా! మిమ్మల్ని ఎలా చేస్తున్నది. ఇంకొకాయన సాలరీ కాదు బ్రో నువ్వు చెప్పాల్సింది, కోల్పోయే లైఫ్ నువ్వు చెప్పాలంటే. అసలు నువ్వు చూసావా మొత్తం వీడియోస్? స్టార్టింగ్‌లో నేను మీకు ఎవరికన్నా ఇందులోకి రమ్మని చెప్పానా? నా కళ్ళు చూడండి నిద్ర లేకుండా ఇలాగ అయిపోయి నేను వీడియో పెడితే మీరేం కామెంట్ పెట్టారు? బ్రో, బ్రో ఒకసారి జాబ్ లేకుండా ఉంటే ఆ నరకం వేరేలా ఉంటది. మీరిలా చేయొద్దు. జాబ్ కోసం చెప్పండి మాకు. డిస్కరేజ్ చేయేలా చెప్పొద్దని మీరు చెప్పలేదు. దట్ టూ నా ప్రమోషన్స్‌లో ఐటీఐ క్యాండిడేట్స్‌ని నేను ప్రమోట్ చేశానా లేదా? ఇది ఎంత వరస్ట్ అయినా గాని ఐటీఐ వాళ్ళకి అంటే నేను క్వాలిఫికేషన్ తక్కువ చేయట్లేదు గానీ, ఐటీఐ వాళ్ళకి ఇంతకన్నా ఆపర్చునిటీ ఉంటదా? హ్మ్. ఎందుకు మీరు మొత్తం చూడకుండా లేకపోతే ఒక పర్టిక్యులర్ ఏదో ఒక ఉద్దేశంతో చేసినప్పుడు సాలరీ వీడియో పెడితే నువ్వు సాలరీ గురించి చెప్పాల్సింది కాదు. కోల్పోయే లైఫ్ గురించి చెప్పాల్సిందంటే. అంత కష్టమైతే డ్యూటీ మానేయి. చెప్పనా? దిలీప్ మా కొలీగ్ కష్టం అనిపించింది మానేసిండు. సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేసుకుంటున్నాడు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ కాకినాడ సాయిబాబు. మన కొలీగ్ మానేసి చక్కగా చదువుకొని చేస్తున్నాడు. మీకిష్టం అంత సత్తా లేకపోతే, అంత వల్ల కాకపోతే నువ్వు మానేయబ్బా! మానేసేయి. డ్యూటీ మానొద్దు. 3 సంవత్సరాల్లో 20,00,000 డ్రా చేసేస్తావు. డబ్బులు. ఆ డబ్బులతో ఇంట్లో గడిచిపోతది. మనం వేరే దానికి చదవగలమంటే చదవలేము. ఈ డ్యూటీ మాత్రం తిడతాం. మరిప్పుడెట్లా? ఏంటి సొల్యూషన్? అన్నం పెట్టేదాన్ని మనం తిట్టగలమా? మరి నువ్వేం చేస్తున్నావురా అంటే, యెస్ నేను చేస్తున్నాను. 16 అవర్స్ తర్వాత 30 అవర్స్ రెస్ట్ మాకు కావాలి. అంటే వీక్లీ మాకు 46 అవర్స్ రెస్ట్ కావాలని ఫైట్‌లో పాల్గొంటున్నా. 2 నైట్ డ్యూటీస్‌కి పరిమితం చేయాలి. కంటిన్యూస్ మూడో నైట్ చేయొద్దు. 70% ఆఫ్ రన్నింగ్ ఎలివెన్స్ అనేది టాక్స్ ఎగ్జామ్షన్ కావాలి. ఏఎల్‌పీ, సీనియర్ ఏఎల్‌పీ డ్యూటీస్ ఒకటే అయినప్పుడు మినిమమ్ పే లెవెల్ అనేది లెవెల్ 2లో కాదు. లెవెల్ 6 కావాలి. లెవెల్ 6 ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ లెవెల్ 4 అన్నా ఇవ్వండి. ఏఎల్‌పీకి ఇనీషియల్‌గానే. లెవెల్ 4 ఇస్తే మినిమమ్ మీ సాలరీ ఎంత అవుతదో తెలుసా? 70% ఆఫ్ రన్నింగ్ ఎలివెన్స్ అనేది టాక్స్ ఎగ్జామ్షన్ కావాలని ఫైట్ చేస్తున్నాం. 48 అవర్స్‌ల ఎక్కడ డ్యూటీకెళ్ళినా గాని 48 అవర్స్‌లో ఇంటికి రావాలని ఫైట్ చేస్తున్నాం. ఇవన్నీ 3 రోజులు హైదరాబాద్‌లో ట్రేడ్ యూనియన్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యి అసలు జీతం ఏంటి? జీతం తాలూకా లెక్కలేంటి? ఏఎల్‌పీగా ఉంటూ ఆ రోజుల్లో ఉన్న స్ట్రగుల్స్ ఏంటి? ఇప్పటి వరకు రన్నింగ్ స్టాఫ్ లైఫ్ ఎలా మారుతూ వచ్చింది? 1973 స్ట్రైక్ ఏంటి? అసలు ఒక ఎంప్లాయీగా మనకుండే ఫండమెంటల్ రైట్స్ ఏంటి? వాటిని మనం ఎలా కాపాడుకోవాలి? వాటిని మనం ఎలా సాధించుకోవాలి? అనే దాంట్లో పాల్గొంటూనే, నా డ్యూటీస్ చేస్తూనే, ఈ ఛానెల్ మెయింటైన్ చేస్తూనే ఇవన్నీ చేస్తున్నాం. ఇంక మోరోవర్ మీకు తెలుసో తెలీదో మీ ఛానెల్ వల్ల నాకు నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఈ ఛానెల్ వల్ల డబ్బులేమి వచ్చేవు. వచ్చినా కూడా అది అవసరం లేదు. నేను ఫాస్ట్‌గా నా మాటలు కూడా ఫాస్ట్‌గా స్పీడ్ చేసి పెడుతుంటాను. అది సాగదీసి పెడుతుంటే నాకింకా వాచ్ అవర్స్ పెరుగుతాయి గదా! దాని గురించి కూడా ఇప్పుడు ఆలోచించలే. ఇదంతా ఈ ఈ ఇంతమంది మీకు అదే మది 10, 10 సార్లు చెప్తుంటా. ఇంతమంది తెలుగులో ఉంటుండగా, ఒక్కరు కూడా ఎందుకు ఈ విషయం మీద ఒక ఛానెల్ పెట్టి ప్రతి ఒక్క వంటలకి, వ్లాగ్స్‌కి వాటికి వీటికి ఛానెల్స్ ఉంటే, ఈ విషయం పట్ల ఎందుకు ఛానెల్ లేదు? అయినా కూడా నేను మీకు కామెంట్‌లు పెట్టి చాలా కామెంట్‌లకి ఆన్సర్ ఇవ్వలేము. బట్ నేను మీకు కామెంట్‌లు పెట్టే టైమింగ్స్ చూసారా ఎప్పుడైనా?
రాత్రి 11కి, రాత్రి 1 రాత్రి 3కి ఎప్పుడైతే అప్పుడు. ఎప్పుడు ఒకవేళ నాకు ఖాళీ ఉంటే అప్పుడు ఏదైనా కామెంట్ చూసానంటే వెంటనే రిప్లై ఇవ్వట్లేదా? ఏమవుతుంది మీకు? నన్ను ఎద్దేవా చేస్తే నాకు ఇంకా ఇంతవరకు ఒకసారి కూడా చెప్పాను కదా! నాకు పోయేదేముంటది? నువ్వేదైతే అన్నావో అదే మాట కదా నేనన్నాను. నార్త్ వాళ్ళ ప్రిపరేషన్ బావుంటది. వాళ్ళకున్న సోర్సెస్ అలాంటివి. సో, వాళ్ళ ప్రిపరేషన్ బానే ఉంటది. నువ్వేం జేస్తున్నావు మరి? నీకు సోర్సెస్ లేనప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి. అదే కదా నేను జెప్పాను. నేను ఈ డ్యూటీస్ అంత సూటబుల్ కాదు అని చెప్పిన రోజేమో, అలా డిస్కరేజ్ చేయొద్దు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చెప్పండి అని చెప్పింది మీరే. సాలరీ డీటెయిల్స్ అడిగితే మీరు అడిగితేనే పోస్ట్ చేశాను. నాకు కుదిరినా, కుదరకపోయినా ఎగ్జామ్ రాసొచ్చి, మీకోసమని ఎగ్జామ్ తీసుకొచ్చి, ఆ పీడీఎఫ్‌లు తీసుకొచ్చి, వాటిని మళ్ళీ గ్రూప్‌ల, టెలిగ్రామ్‌ల అక్కడ, ఇక్కడ పోస్ట్ చేసి, మిగతా వాళ్ళని అడిగి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పేపర్‌లు కూడా ఇవ్వండ్రా మీరు పంపిస్తే నేను గ్రూప్‌లో పెట్టుకోనని వాళ్ళకడిగి, మీరు ఎక్కడ ఎవడో ఏ రాత్రప్పుడు ఏదో పనికిమాలిన డౌట్ అడుగుతాడు. 100 సార్లు ఉన్న డౌట్‌లే చెప్పిన మాటలే చెప్పి ఇవన్నీ పోయి తిరిగి మళ్ళీ నన్నంటే నేనేం చేస్తాను చెప్పండి? అరే చదువుకుంటారు ఆయన. నోటిఫికేషన్ వచ్చే వరకు నోటిఫికేషన్ ఎప్పుడు అన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడని తినేస్తున్నారు చండాలంగా. చూడడానికి చాలా ఆడ్‌గా అనిపిస్తుంది. ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ యొక్క నంబర్‌లు 2 ఉంటాయి తెలుసా? ఆ నంబర్‌లకి ఫోన్ చేశాను. బాబు ఎప్పుడు మీరు కాంటాక్ట్ చేయొచ్చని. 100 సార్లు ట్రై చేసినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలే. కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ కొట్టండి. మొత్తం నంబర్‌లు అందరి నంబర్‌లొస్తాయి. అది చేశాను. ఇంకా మీకు చాలా రోజుల నుంచి చెప్పాలి అని లైట్ పోతుంది ఏడిసేత్తున్నారు కదా! ఐటీఐ ఫ్యాకల్టీ ఒకావిడ 21 సంవత్సరాలు ఆవిడ సర్వీసు. పొద్దున్న ఇంటి దగ్గర 7కి బయలుదేరి, ఏదో బస్ ఏదో పట్టుకొని అక్కడికెళ్ళి, అక్కడ కాలేజంతా కంప్లీట్ చేసుకొని వర్కు. మళ్ళీ తిరిగి ఇంటికొచ్చాక రాత్రి 8 అవుతది. ఎంతోమంది బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళున్న సిటీ నుంచి వాళ్ళ వర్క్ ప్లేస్‌కి వెళ్ళి, ఇక్కడి నుంచి బస్సులో ఏదో ఒక దగ్గరికెళ్ళి, అక్కడ వాళ్ళకి బైక్ ఉంటది. ఆ బైక్‌తో రూరల్ ఏరియాకెళ్ళి, అక్కడ బ్యాంక్ వర్క్ కంప్లీట్ చేసుకొని, తిరిగి ఆ బైక్ తీసుకొచ్చి ఆ రోడ్ దగ్గర పెట్టి, మళ్ళీ ఆ బస్ పట్టుకొని వాళ్ళ ఇంటికెళ్ళి అలానే కానిస్టేబుల్స్ గాని, పోలీసెస్ గాని ఎంత ఎన్ని జాబ్ ఏది మీకెవడైనా నాకు జాబొచ్చేసింది ఇంట్లో కూర్చొని డబ్బులేసేస్తానని ఎవరు ప్రతి దాంట్లో కూడా కష్టం ఉంటది. దీంట్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటది. అది నేను రిపీట్ చేయలేదా మీకు 100 సార్లు? మొత్తం చూసి చేయండిరా మీరు కామెంట్ చేసినా గూడా. ఇలా చిరాకు తెప్పించే పనులైతే చేయకండి. ఒకడేమో లైవ్ కావాలంటాడు. ఒకడేమో ఇలా కామెంట్ పెడితే, ఆ ఉన్న ఇంత ఇన్ఫర్మేషన్ కూడా పీకిందంటే మీరేం చేయలేరు తర్వాత. నాకేమొస్తది? చిరాకు తప్పించి. ఐయామ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. నేనెందుకు డిసప్పాయింట్ కావాలి గానీ, సాఫ్ట్‌గా, సౌమ్యంగా హాయ్, హలో, నమస్తే. ఎదవనా కొడుకులారా నాయన. అంత సాఫ్ట్ ఏం గాదు. ఏపీపీఎస్సీ ప్రిపరేషన్స్ కోసం ఆర్సిలెట్‌లో జాయిన్ అయిన తర్వాత వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్? అసలు ఏంటి? ఈక్వాలిటీ అంటే ఏంటి? అసలు ఇండియా హిస్టరీ అంటే ఏంటి? కాంపిటీటివ్ వరల్డ్ ఎలా ఉంటది? ఒక ఎంప్లాయీగా మన తాలూకా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కామ్ డౌన్ అయ్యాను. అంత సాఫ్ట్ ఆహ్, ఇప్పుడున్నంత సాఫ్ట్ కన్సర్న్ అయితే మామూలుగా ఉండదు. కామెంట్ పెట్టగానే మీ మొక్కలు మీరు ఉడుచుకోండిరా! నాకేం సంబంధం అని నేను రిప్లై ఇవ్వచ్చు. మీరు పెట్టే కామెంట్ కంటే నేనిచ్చే రిప్లై హైలైట్ అయితది. బట్ దట్స్ నాట్ ఎ గుడ్ వే. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మీరు మన కామెంట్స్ గురించైనా సరే, మీరు మన వీడియోస్ పట్ల కామెంట్ చేయాలన్నా సరే, ఒకవేళ అది మిగతా వాళ్ళని కొంచెం డిస్కరేజ్ చేసేలా ఉంటే గనక, ఫస్ట్ గో త్రూ ద ఆల్ వీడియోస్ వన్స్ అండ్ దెన్ కామెంట్. అది లేకుండా ఏదో ప్రతి దానికి కామెంట్ పెట్టేస్తే నేను అన్నిటికి రెస్పాండ్ అవుతాను. వీటికి కూడా రెస్పాండ్ అవ్వాల్సొస్తుంది కాబట్టి, ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ ప్రిపరేషన్. ప్లీజ్ కాన్సంట్రేట్. ఏఎల్‌పీ కూడా ఇప్పుడున్న ఏఎల్‌పీ కూడా జాబ్ మంచిదే వచ్చేయండి అని అనడు. కానీ ఏ ఉద్యోగి కూడా ఈ జాబ్ బాగోదు నువ్వు నిరుద్యోగిగా ఉండని కూడా అనడు. గుర్తుపెట్టుకో. సారీ, మీకు మంచి ప్రిపరేషన్ టైమ్‌లో ఇలాంటి వీడియో చేస్తున్నందుకు మాత్రం క్షమించండి. ఖచ్చితంగా ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అయ్యి, మన గురించి ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళకైతే మాత్రం చేద్దాం. ఆహ్, మీరు చూస్తున్నారు కదా! రైనీ సీజన్స్ వల్ల, ట్రాక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆహ్, డ్యూటీ ఫోర్‌కాస్టింగ్ అనేది చాలా ప్రాబ్లమ్‌గా ఉన్నది. సో, ఫ్రీ టైమ్ అంటూ ఏం దొరకట్లేదు. ఆ దరిద్రమైన పీక్ టైమ్‌లో ఇలాంటి వీడియోస్ చేయడం కూడా ఇబ్బందే. చేద్దాం. మనం లైవ్ చేద్దాం. మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆ జేఈఈ పేపర్ చూసి మీరు సీబీటీ 2 పార్ట్ బి మీకక్కడ ఒక ఐడియా వస్తది. ఇబ్బందేం లేదు. అలానే ఎప్పుడూ చెప్పేదే. సబ్జెక్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈ ఒక్క ఉద్యోగమే కాదు. ఇది రానివాడు కూడా వేరే దాంట్లో సెటిల్ అవ్వాలి. ఓకేనా? రైట్. థాంక్ యూ.